లడ్డు పాప లక్స్ పాప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బెట్టినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అండ్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఎంత ఎంత క్యాష్ వచ్చింది? అయ్యో నాకు ఇంకోటి, బిగ్ బాస్ లో చాలా మంది మాయిశ్చరైజర్స్ అవి ఇవి రాసుకుంటారు. వై చాలా మంది బాయ్స్ కూడా రాసుకుంటుంటారు, ఎందుకు తెలీదు. ఐ థింక్ టైం ఎక్కువగా ఉంది, సో టైం పాస్. నాట్ యువర్ సర్వెంట్. ఫ్లోరా షైనీ గారిలో కూడా పవర్ ఉంది, ఫైర్ ఉంది అనుకున్నాం. తర్వాత వచ్చేసరికి సరే, సో అండ్ ఐ వాజ్ రెడీ. నెక్స్ట్ టైం నామినేషన్స్ అయితే when they say my name, thank you. అండ్ నీకు రీతు గారికి ఏంటిది డిష్ డిష్ డిష్? నాకు యాక్చువల్గా దట్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ అన్ఫేర్. కానీ భరణి ఫేక్ పర్సన్. కానీ మీకు శెట్టి గారికి ఎక్కడ చెడింది? వై మీ ఇద్దరికి పడతలేదు శెట్టి గారికి మీకు? ఆ ఫ్లోటింగ్ టాస్క్ లో కొంచెం ఎందుకు అక్కడ? సో ఆ ఫ్లోటింగ్ టాస్క్ లో నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను మైండ్ యువర్ లెగ్స్, కానీ ఆ టైంలో కొంచెం బ్యాక్ స్లైట్, బికాజ్ నా రిబ్ లో కూడా ఇంజరీ అయింది కదా. సో నాకు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, లక్స్ పాప లంచుకొస్తావా, లడ్డు తినిపిస్తావా అంటూ బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్ళడం జరిగింది. తనని తెలుగు క్యూన్ కూడా అనొచ్చు. తెలుగు ఎల్లే, ఇంగ్లీష్ సూపర్. మళ్ళీ ఎందుకు బిగ్ బాస్ 9 లో 5th వారానికి బయటికి వచ్చేసారు? ఆయన తన జర్నీ ఎలా ఉంది బిగ్ బాస్ 9 లో, బిగ్ బాస్ హౌస్ లో, తన మాటలు అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. ఫ్లోరా షైనీ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే అహ్మద్ గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీరు అడిగి ముందుగా చెప్తున్నాను, బాగా ఎంజాయ్ చేశాను. అండ్ బహుత్ ఇంకా మిస్ చేస్తున్నాను ఇప్పుడు ఇంటికి. అవునా? బిగ్ బాస్ హౌస్ కి. ఓకే. అండ్ అంతే, బట్ హ్యాపీ టు బి హోమ్, హ్యాపీ టు బి విత్ ఫ్యామిలీ. ఓకే. బిగ్ బాస్ ని కూడా రిజిస్ట్రేషన్ చేపించుకుంటే అయిపోతుండే కదా అక్కడ నుండి వెళ్ళు. బాగా వెయిట్ లాస్ అయింది కదా, బిగ్ బాస్ వెయిట్ లాస్ కి వెళ్ళొచ్చు అన్నమాట. అవును, ఎవరైనా వెయిట్ లాస్ కావాలంటే బిగ్ బాస్ కి వెళ్ళండి. కరెక్ట్. ఓకే. ఎన్ని కేజెస్ దిగారు మీరు? స్టార్టింగ్ లో ఐ థింక్ ఫస్ట్ 2 weeks లో 7-8 kgs. 7 kgs. ఓకే, వెయిట్ లాస్. అవునండి, 7 kgs. 7 kgs తప్పకుండా 7 kgs అయింది. తర్వాత ఓనర్స్ హౌస్ కి వెళ్ళినప్పుడు అండ్ బయట వచ్చినప్పుడు నేను చెక్ చేసాను, సో 5 kgs మైనస్ అయింది. సో ఐ థింక్ ఆ టైం కి మేము 2 kgs గెయిన్ చేశాను ఓనర్స్ హౌస్ కి అయినప్పుడు. అండ్ ఇప్పుడు 5 kgs మైనస్. ఓకే, వెయిట్ లాస్ కావాలండి. నేను కూడా అనవసరంగా బయట న్యూట్రిషనిస్ట్ కి పెడుతున్నాను. నేను కూడా బిగ్ బాస్ కి వెళ్ళిపోతే వెయిట్ లాస్ అయిపోతా. ఓకే, అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళారు మేడం? అంటే ఫ్లోరా షైనీ గారు రావడం, లక్స్ పాప అనే ముద్ర ఎప్పటికి కూడా, ఇప్పుడు ఈ జనరేషన్ కూడా అందరూ తెలుసు, ఎందుకంటే టీవీలలో సాంగ్స్ వస్తుంటారు. కానీ ఫ్లోరా షైనీ గారు వచ్చేసి బిగ్ బాస్ 9 ఒక ఊపేస్తారు అనుకున్నాను. వై యువర్ సైలెంట్ గా ఉన్నారు? ఒక ఏం చెప్పాలన్నా కూడా దానికి ఒప్పుకుంటున్నారు. వై యు డిడ్ంట్ ఆర్గ్యూ చేయలేదు? సో 2 things అండి. ఒక ఫస్ట్ థింగ్, నేను బై నేచర్ కూడా కొంచెం రిజర్వ్డ్ గా ఉన్నాను, అదే వన్ సైడ్. సెకండ్లీ, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. సో తెలుగు సినిమా చేసినప్పుడు ఆ టైంలో నేను తెలుగు నేర్చుకుంటాను. అండ్ తర్వాత మధ్యలో పెద్ద బ్రేక్ అయింది. సో నాకు అర్థం అవుతుంది. సో ఒక విషయం గురించి మాట్లాడితే ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ కూడా 2+2 చేసి నేను అర్థం చేసుకుంటున్నాను. బట్ వాళ్ళ జోక్స్, స్కిట్ లో పార్టిసిపేషన్ అది పాసిబుల్ లేదు ఫర్ మీ. వన్ మోర్ థింగ్ ఐ నోటిస్డ్, హౌస్ లో గుడవ పెట్టిన మాట రెడ్ ఫ్లవర్, పతివ్రత, అదే నాకు అర్థం కాదు. లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ తెలుగులో. ఐ ఓన్లీ నో ఇంగ్లీష్ మీనింగ్ అండ్ హిందీ మీనింగ్. ఎందుకు వాళ్ళు యునో సెంటెన్స్ లో ఎలా యూజ్ చేశారు, అదే నాకు అర్థం కావట్లేదు టు ఆర్గ్యూ ఓవర్ దేర్. బట్ అవసరం అయితే నేను తప్పకుండా ఐ విల్ ఆర్గ్యూ. స్టార్టింగ్ లో సంజన గారు నేను అక్కడ నాకు హర్ట్ అయ్యారు, సో నేను ఆర్గ్యూ చేశాను. తర్వాత హరీష్ గారు నామినేషన్స్ లో అక్కడ కూడా నాకు ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ నేను ఆర్గ్యూ చేశాను. బట్ ఆ టైంలో కూడా తెలుగులో ఇఫ్ ఐ ఆర్గ్యూ
మధ్య మధ్యలో బ్రేక్స్ అవుతుంది కానీ వర్డ్ లేకపోతే అండ్ యూనో సో సంజన గారు నాకు చెప్పింది మీరు ఇంగ్లీష్ లేదంటే హిందీ మీ కంఫర్ట్ లాంగ్వేజ్ లో ఆర్గ్యూ చేయండి బట్ గట్టిగా మీ పాయింట్ చెప్పాలి ఎస్పెషలీ నామినేషన్స్ లో. సో అది నేను చేశాను, అవసరం అయితే నేను చేస్తా. బాకీగా జో బీచ్ మే నామినేషన్స్ అక్కడ అందరూ నాకు యూనో దే వర్ ఫ్రెండ్స్ ఫర్ మీ. సో ఎలా నామినేట్ చేయాలి, ఏ పాయింట్, అదే లాస్ట్ వీక్ ఎవరు నాకు యూనో హర్ట్ చేయారు, ఈవెన్ ప్రియా నామినేషన్స్ లో అదే నేను చెప్పాను, గుడ్ పర్సన్, స్వీట్ పర్సన్ అండ్ లాస్ట్ లో ఖచ్ బ్యాక్ లో యూనో యూర్ కిలింగ్. సో అది బాగాలేదు, అదే నేను మీకు నామినేట్ చేస్తాను. సో జహా జరూరత్ థా मैंने आर्ग्यू किया. కానీ ఫ్లోరా షైనికి ఫ్రీ బర్డ్ అంటే ఎక్కడ లేని కోపం వచ్చింది ఫస్ట్ వీక్ మొత్తం. సంజన గారిని చాట్ పాట్ పాట్ నాట్ యువర్ సర్వెంట్ అని చెప్పేగాడికి వచ్చింది. అబ్బా ఫ్లోరా షైని గారిలో కూడా పవర్ ఉంది, ఫైర్ ఉంది అనుకున్నాం. తర్వాత వచ్చేసరికి ఇలాగనే ఉన్నారు. ఎందుకు మీకు నామినేషన్స్ వేస్తున్నారు కదా, అవునండి ప్రతి వారంలో మీకు నామినేషన్. ఫ్లోరా షైని గారు కనీసం ఆ ఇమ్యూనిటీ రావడం వల్ల అది ఒక్క వారమే సేఫ్ అయ్యారు, కానీ మిగతా దాంట్లో ఫ్లోరా షైని ఎందుకు మీకే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి? ఐ థింక్ అదే అందరూ నాకు చెప్పారు లాంగ్వేజ్ రాకుండా, బికాస్ దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో అందరితో తక్కువ మాట్లాడుతున్నాను, యా అవసరం అయితే మాట్లాడుతున్నాను, బికాజ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, క్యా కరే ఉస్కా. సో సాఫ్ట్ టార్గెట్ లేదంటే ఈవెన్ ఐ వాజ్ సో లాస్ట్ 4th వీక్ నాకు నామినేషన్ లైక్ సేవ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ క్రైమ్ because same thing, not good, not deserving, soft person, sweet person, but not fit for the game. ఇంకా ఏం చేయాలి, గేమ్ బాగా ఆడారు, ఇమ్యూనిటీ కూడా ఐ వన్ నాట్ బాల్స్ చాలా. అవునండి. సో అక్కడ కూడా గివ్ అప్, ఒకవేళ కూడా నేను గివ్ అప్ ఐ వోంట్ ప్లే, నేను అది చెప్పలేదు. సో అన్నీ చేశాను, డ్యూటీస్ కూడా బాగానే చేశాను, అది అన్నీ చేసి ఇప్పుడు కూడా సేమ్ రీజన్ సరే. సో అండ్ ఐ వాజ్ రెడీ, నెక్స్ట్ టైం నామినేషన్స్ అయితే వెన్ దే సేమ్ మై నేమ్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేయాలి, ఐ గాట్ యూస్ టు ఇట్. స్టార్టింగ్ లో నాకు ఫీల్ అయింది, బట్ ఎవ్రీ వీక్ audience it became common, audience is saving me. So okay, thank you Andy, thank you. If you don't vote for me, I'm నాకు నామినేట్ చేయలేదా, అయ్యో వావ్. కానీ మనీష్ గారు ఎలిమినేట్ అయినప్పుడు మీరు షాక్ అయ్యారు, మీరు అవుతారని. ఎందుకు అంత కంఫర్టబుల్, అంటే అంత నమ్మకం నేను ఎలిమినేట్ అయిపోతాను? బికాస్ నాట్ నమ్మకం లేదు, ఐ వాజ్ షాక్ బికాస్ ఐ యాక్చువల్ గా బిలీవ్ దట్ మనీష్ గారు నా కంపారిజన్ తో చాలా బాగా ఆడారు. హీ కెన్ టాక్ తెలుగు నంబర్ 1, హీ కెన్ థింక్ చాలా. మీకు ఐ డోంట్ నో టీవీ మే 1 hour మే कैसे दिखाया, బట్ 2.5 hour లాంగ్ నామినేషన్స్ వాళ్ళది, ఒక్కొక్క పాయింట్ అండ్ ఐఎమ్ లైక్ వావ్, నాకు ఇంత తెలుగు రాదు, ఇంత పాయింట్స్ యూనో ఎవరి మీద రాదు. బికాస్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మీకు నామినేట్ చేయాలప్పుడు మీ మీద నెగటివ్ పాయింట్స్ ఏంటి. ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ పీపుల్ లైక్ దట్, ఐఎమ్ లుకింగ్ ఎట్ సచ్ ఎ నైస్ పర్సన్, ఇది చేస్తారా. ఎవ్రీ వన్ హ్యాస్ పాజిటివ్స్, ఎవ్రీ వన్ హ్యాస్ నెగటివ్స్. నేను పాజిటివ్స్ లో బట్ పర్సన్ ఐ లుక్ ఎట్ ద పాజిటివ్. చిన్న మిస్టేక్ అయితే సరే, నా మీద కూడా ఉంది కదా చిన్న మిస్టేక్స్ యా ప్రాబ్లమ్స్, అదన్నీ వదిలేసి అందరూ సిర్ఫ్ లాంగ్వేజ్ రాదు, సైలెంట్ గా కూర్చుంటున్నారు. ఆ పాయింట్ తోనే ప్రతి నామినేషన్ అదే ఉంది. అండ్ నీకు రీతు గారికి ఏంటిది డిష్ ఎందుకంటే తను గేమ్ ఆడేటప్పుడు కూడా మీకు అక్కడ క్రాస్ అయిపోతుంది. ఈవెన్ దో బిగ్ బాస్ కూడా అక్కడ మనకు హెచ్చరించారు, ఐ మీన్ వార్నింగ్ ఇవ్వరు. అండ్ ఎవరు కూడా అక్కడ మన నాగార్జున గారు కూడా దాని పాయింట్ తీయరు. స్ట్రాటజీ అని పేరు పెట్టేశారు. మీరు ఆ టైంలో మీరు విన్ అయ్యేవారు. ఓన్లీ 3 అంతే, 3 ముందటుంటే అయిపోయేది. రీతు చౌదరి గురించి ఏమంటారు? నాకు యాక్చువల్ గా దట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ అన్ఫేర్. కానీ వాళ్ళు ముందుగా కూడా 2 teams ఫైట్ చేశారు అండ్ సేమ్ బ్రెయిన్ కదా అందరికి. వాళ్ళు ఎందుకు స్ట్రైట్ గా ఆడారు? బికాస్ దట్ ఈస్ ద గేమ్, ఇట్ ఈస్ నాట్ దట్ గ్రాబింగ్ పుషింగ్ పుల్లింగ్ గేమ్. రితు టైంలో సో ఐ బిలీవ్ కి రితు ఆల్వేస్ అన్ఫేర్
అదే డాష్ చేసి పుష్ చేసి అండ్ మా బాల్ గేమ్ లో కూడా షీ వాజ్ వెరీ क्या बोलते हैं हार्श नहीं बट हाँ aggressive and శ్రీజకి నేను జుట్టు ఐ సా ఆన్ ద ప్లే గ్రౌండ్ బికాస్ శ్రీజకి లాంగ్ హెయిర్ కదా సో ఆ గేమ్ లో ఇంత రఫ్ అయింది ఆ గేమ్ ఐ యాక్చువల్లీ సో శ్రీజకి హెయిర్ ఆన్ ద బాస్కెట్బాల్ సో నాకు భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రితు కి బట్ ఫస్ట్ టైం ఆ గేమ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ కి స్ట్రేట్ గేమ్ అది క్రాస్ చేసి ఫస్ట్ ఎవరు వస్తారో దిస్ గేమ్ ఐ విల్ డూ బట్ దాంట్లో కూడా క్రాస్ చేశారు అండ్ ఐ టోల్డ్ సార్ కి ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ గెటింగ్ హర్ట్ సార్ చెప్పారు లేదండి ఇస్ గేమ్ హౌ కెన్ యూ గెట్ హర్ట్ బట్ ఫేర్ లేదు బికాస్ ఐఎమ్ నాట్ ప్రిపేర్ గేమ్ ఏ స్ట్రేట్ సో ఎనీవేస్ సో I cried. ఎప్పుడు ఆడాను నేను ఐ విల్ నాట్ ప్లే హౌ I will not play with this person because every time same strategy but last low I felt very happy కానీ బిగ్ బాస్ అది స్ట్రేట్ గేమ్స్ డెస్టినీ రిలేటెడ్ గేమ్స్ పెట్టారు ఫేట్ సూపర్ హ్యాపీ కదా సూపర్ హ్యాపీ ఆ గేమ్స్ ఇంకొకటి డెమోన్ పవన్ అండ్ రీతుది ఏంటిది క్యా హై మసాలా కుచ్ దాల్ మే కుచ్ కాలా కాలా ఏంటిది అది ఏంటిది అది ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు తెలియదు కానీ నేను టెనెంట్ హౌస్ లో ఉన్నాను బట్ రితు అదే డిష్ వాషింగ్ కోసం ఓనర్స్ హౌస్ కి వెళ్తుంది సో శ్రీజ చెప్పింది 2-3 days లో అది స్టార్ట్ అయింది బట్ నాకు మచ్ లేటర్ అయ్యో ఇదేంటి సో ఐ థాట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సంథింగ్ ఐ డోంట్ నో వాట్ వెన్ దిస్ హ్యాపెన్ ఐ డోంట్ నో బట్ ఇప్పుడు 5 weeks తర్వాత ఇఫ్ యూ సీ ఐ థింక్ దెర్ ఇస్ అ జెన్యున్ ఫ్రెండ్షిప్ లవ్ బాండ్ so if starting level is this they are here now they improved they are the bond because sunscreen పెడుతుంది makeup పెడుతుంది demon కూడా చేతితో you know yeah so I think there is a genuine love friendship bond and our house లో అందరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి దట్ హౌస్ ఇస్ ఓన్లీ లైక్ దట్ సో కళ్యాణ్ హ్యాస్ తనుజా దిస్ వన్ హ్యాస్ డిమోన్ ఐ హ్యాడ్ సంజన గారు భరణి గారు మీకు ఇంకోటి కళ్యాణ్ గారు మన కళ్యాణ్ వచ్చేసి తనుజ గారిని కానీ ఎవరిని అమ్మాయిని కానీ రుద్దుతుంటాడు ఏంది హీ విల్ రబ్బిష్ వాట్ హీ విల్ డూ అసలు అమ్మాయి దగ్గరనే హీ విల్ డూ లైక్ దిస్ నోటీస్ చేయలేదు మాకు చిరాకులేస్తుంది ఎవరైనా ఏడవగానే ఇట్లా అంటుంటాడు తనుజ గారు గాని మన రీతు చౌదరి గాని వీళ్ళు ఏడవగానే కథం ఫస్ట్ ఈతనే హగ్ చేసుకోవడం వీఆర్ గెట్టింగ్ ఇరిటేటెడ్ బై దట్ బై కళ్యాణ్ గారు బై కళ్యాణ్ గారు అయ్యో ఐ నెవర్ నోటీస్డ్ ఓన్లీ స్టార్టింగ్ లో నేను సంజన గారు టైమ్ లో ఐ వెంట్ టు హిమ్ బికాజ్ ఐ వాస్ క్రైయింగ్ హీ వాజ్ మై మానిటర్ అండ్ ఐ వాస్ షివరింగ్ అదే నాకు గుర్తుంది తర్వాత కళ్యాణ్ ఐ డోంట్ రిమెంబర్ కళ్యాణ్ గారు రితు అందరూ ఉన్నారు ఆ టైంలో సో ఐ డోంట్ రిమెంబర్ ఇన్ మై థింగ్ బట్ ఇప్పుడు ఇది మీరు డిమాన్ గురించి మాట్లాడితే సేమ్ మాట ఐ వుడ్ బిలీవ్ బికాస్ డిమాన్ అండ్ ఋతుకి నేను అది చూశాను తనుజ కూడా వాష్రూమ్ లో అవునా తను ఇరిటేట్ అయితే కూడా చెప్తే కూడా వింటలేడు అని అలాంటి పరిస్థితి ఉంది మీరు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా పాత ఎపిసోడ్స్ చూడండి మీకు అనిపిస్తుంది అయ్యో ఎలిమినేట్ అయ్యే అబ్బాయి బతికాడు లాస్ట్ లో yes he came to eliminate I know but he saved and became captain और ये संजना और आपके बीच में जब మీ మధ్యలో గొడవ అయింది కదా గొడవ అయిన తర్వాత బాండింగ్ పెరిగింది థమ్స్ అప్ ఇచ్చి ఫ్రెండ్స్ అయిపోయారు మీరు ఎలా ఉంది సంజన గారు ఎలా ఉంటారు హౌస్ లో అసలు చైల్డిష్ మెంటాలిటీ ఏంటిది చైల్డిష్ ఐ వోంట్ సే సో వాళ్ళకి కొంచెం షీ హాస్ కిడ్స్ కదా సో అమ్మాయి ఎలా ఉంటుంది కొంచెం छोटा बच्चा है उनका तो उनके साथ कैसा रहते हैं मदर टाइप కొంచెం naughty కొంచెం caring naughty everything I think she has like I said 7 shades rainbow లో ఉంది అది సేమ్ 7 shades వాళ్ళు కనిపించారు and lovely person but starting no I think that గుడ్డు ఇష్యూ కూడా వాళ్ళ కంటెంట్ కోసం చేసింది అటెన్షన్ కంటెంట్ కోసం అండ్ దట్ వర్క్డ్ in her favor గుడ్డు బిగ్ బాస్ 9 అనగానే గుడ్డు స్పెషల్ సీజన్ అండ్ తర్వాత ది 7 గుడ్డుస్
ఐ ఆల్సో డి నాట్ లైక్ దాట్. నాకు చెప్పింది మీరు చేస్తే యూ విల్ బి అ హీరో. ఐసన్నా వేరే మీరు తినగలుగుతారా 7 గుడ్స్? No. కదా తను తిన్నది గ్రేట్. 7 మై గాడ్ బాయిల్డ్ ఎగ్స్. yes. అండ్ సుమన్ శెట్టి గారు అండ్ రామ్ గారు మీరు 3 మెంబర్స్ చాలా మంచి Correct. గేమ్ ఆడారు. Correct. విన్ కూడా అవ్వడం జరిగింది. ఎవరిని పడితే వాళ్ళకి నామినేషన్ కూడా వేసేసారు Yes, ఆ yes. టైంలో అర్థం కాక. Correct. కానీ మీకు శెట్టి గారికి ఎక్కడ చెడింది? వై మీ ఇద్దరికి పడతలేదు శెట్టి గారికి మీకు? ఆ ఫ్లోటింగ్ టాస్క్ లో Floating task కొంచెం లో? ఎందుకు అక్కడ? సో ఆ ఫ్లోటింగ్ టాస్క్ లో నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను మైండ్ యువర్ లెగ్స్, కానీ ఆ ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అవుతుంది. తర్వాత వెన్ యూ ఫ్లోట్ ను మీకు తెలియదు మీరు టచ్ ఇట్లా వచ్చేస్తుంది. సో అండ్ శెట్టి అన్నకి హీ డజంట్ నో స్విమ్మింగ్. సో వాళ్ళకి వాటర్ భయం, స్విమ్మింగ్ రాలేదు. బట్ when you're lying down like this and They will move, yes. they will move also because Water bucket they to are water pouring out. పూస్తారు. సో అదే వేవ్స్ ఫార్మ్ అవుతుంది. సో బాడీ విల్ కాన్స్టెంట్లీ Yes. బి మూవింగ్. సో అండ్ నేను రూల్ ఎందుకు పెట్టాను బికాజ్ ఐ నో సంజన గారు వాళ్ళకి కూడా అది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అండ్ నోయింగ్ సంజన గారు ఐ నో షీ విల్ పుట్ హర్ సంథింగ్ షీ విల్ యూజ్. ఓకే, సో యాక్చువల్ గా వాళ్ళకు మైండ్ లో పెట్టి ఐ పుట్ దట్ రూల్ మైండ్ యువర్ లెగ్స్. మీరు లెగ్ టచ్ అయితే దెన్ ఎవ్రీ వన్ విల్ డూ ద సేమ్ కదా. సో డోంట్ డూ దట్ మళ్ళీ చెప్పాను. బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ శెట్టి అన్న బికాజ్ ఐ నో శెట్టి అన్న వాళ్ళు చీటింగ్ చేశారు అది లేదు. అన్ఫార్చునేట్ వాళ్ళకి తెలీదు అదే స్ట్రెसफुल सिचुएशन ఒకటే. क्योंकि स्विमिंग नहीं आता है, ऐसा फ्लोट करना है, विन करना है, टास्क है, सो सब स्ट्रेस में है. आ टाइम लो he is not done cheating but like his కాలు టచ్ అయింది అది నేను చూశాను. దట్ ఈస్ వై ఐ సెడ్ శెట్టి అన్న అవుట్. బికాస్ ఇఫ్ ఐ డోంట్ అవుట్ శెట్టి అన్న, ఇఫ్ ఐ గివ్ ఎ ఛాన్స్, మా బెస్ట్ క్యాండిడేట్ సంజన గారు కూడా ఉంది, వాళ్ళు కూడా చేస్తుంది. అండ్ ఐ కన్ఫర్మ్ సంజన గారు అదే she also wants to win. Okay. So Tanuja I know will play fair. Everyone will play. My best candidate is Sanjana garu. So నేను మళ్ళీ అది చెప్పాను. And just to set an example కి అది నేను చూశాను, చెప్పాను ముందుగా చూశాను. సో బట్ సార్ కూడా చెప్పేశారు అదే ఆప్టికల్ ఇల్యూజన్స్ అది బాగా జరుగుతుంది ఇన్ వాటర్. సో బట్ what I saw. ఓకే. బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటదండి? అంటే మార్నింగ్ ఎప్పుడు లేస్తారు, అసలు ఏంటిది, వాష్రూమ్స్ ఎలా వెళ్తారు? అంత మంది ఉంటారు కదా, ఎలా వెళ్తారు వాష్రూమ్? You the first one to ask this question. మీకు తెలుసా? బట్ నో టైం, అక్కడ వాచ్ కూడా లేదు, క్లాక్ లేదు. సో మేము అక్కడ బటర్ఫ్లైస్ ఉంది जो एंट्री गेट है ना हमारा उसके ऊपर. సో మార్నింగ్ నుంచి శెట్టి అన్న టైం ఎంత, సో వీ విల్ సీ సన్ డైరెక్షన్. ఎర్లీ మార్నింగ్ లేచితే సన్ రైజ్. సో షాడోస్ టాప్ సన్ 12 o'clock. ఓకే 12 లేదు, లైక్ 12 ముందుగా సన్ డైరెక్షన్ ఇలా, 10 తర్వాత సన్ డైరెక్షన్ ఇక్కడ. తర్వాత నైట్ కి ఆ పక్కనే ఒక మస్జిద్ ఉంది. సో అజాన్ వాయిస్ వస్తుంది. సో సంజన గారు వీల్ ఆస్క్ కి సంజన గారు విచ్ వాట్ ఇస్ ద టైం, స్పెషల్లీ 5:30 తర్వాత జబ్ भी అజాన్ का आवाज है आई विल आस्क हर. అండ్ మెట్రో, సో లాస్ట్ మెట్రో 11:30. సో కొంచెం నామినేషన్స్, కొంచెం టాస్క్ లేట్ నైట్ వరకే జరుగుతుంది. సో వీ వుడ్ వెయిట్ 11:30 మెట్రో नहीं आया 11:30 క్రాస్. బట్ వీ డోంట్ నో ఎప్పుడు వీఆర్ గోయింగ్ ఆఫ్ టు స్లీప్, ఎప్పుడు లేట్ లైక్ గెటింగ్ అప్. అండ్ లైట్స్ ఫుల్ టైమ్ ఆన్ అవుతుంది. సో అదే చాలా ఏసీ సమ్ టైమ్స్ తక్కువ, సమ్ టైమ్స్ ఫుల్. అండ్ లైట్స్ మెయిన్ ప్రాబ్లం, లైట్స్ ఫుల్ నైట్ కూడా లైట్ ఆన్ ఉంది. అండ్ వాష్రూమ్, ఇట్ ఈస్ అ టఫ్ క్వశ్చన్ బట్ వీ డిడ్ ఇట్. ఒక్కొక్క టైంకి ఒక్కొక్క పర్సన్. ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ సమ్ పీపుల్ లైక్ దివ్య గారు చాలా ఎర్లీగా లేచి స్నానం చేసి రెడీ అవుతారు. అండ్ తర్వాత సో ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క హ్యాబిట్. ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమున్నాయి వాష్రూమ్ దగ్గర? it became like my क्या बोलते हैं, it was not a washroom, it was a proper room, sofa ఉంది. సో అందరూ అక్కడ స్టార్టింగ్ లో
కూర్చుంటున్నారు అండ్ మాట్లాడుతున్నారు. అండ్ తర్వాత కూడా అదే షెల్ఫ్ మీద కూర్చి కళ్యాణ్ గారు, మన శ్రీజ, దే యూస్ టు సిట్ దేర్. కానీ ఫన్ ఇన్సిడెంట్ బెడ్రూమ్ లో ఏమైనా అయినాయా అంటే, ఎందుకంటే అందరు న్యాచురల్ కాల్స్ వెళ్తుంటారు కదా, sounds అలాంటివి ఏమైనా అయినాయా? దుర్బార్ ఏమన్నా? లేదు, సౌండ్స్ లేదు, కానీ ఓ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. సో ఐ థింక్ బికాస్ దాట్ సౌండ్ అది లో. కానీ ఫస్ట్ టైం మీరు బిగ్ బాస్ కి వెళ్ళిన అంటే మనం ఒక దగ్గర మనం నిద్రపోతే కంఫర్ట్ గా నిద్రపోతాం. న్యూ ప్లేస్ కదా బిగ్ బాస్. ఎన్ని డేస్ మీకు నిద్ర పట్టిందా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు బిగ్ బాస్ లో? హ్యాపీ లిస్ట్ బికాస్ మేమందరూ రెడీగా ఉన్నారు కి ఓకే, అండ్ వీ వర్ అండర్ స్ట్రెస్ కి స్లీప్ చాలా ఇంపార్టెంట్. బికాస్ నెక్స్ట్ డే ఏం జరుగుతుంది మాకు తెలియదు, ఎప్పుడు లేచేస్తారు తెలీదు. సో స్లీప్ చాలా ఇంపార్టెంట్. లైట్స్ ఆఫ్, లైక్ బయట లైట్స్ కొంచెం ఆఫ్ చేస్తే దట్స్ ఆ ఇండికేషన్ కి బిగ్ బాస్ ఇస్ సేయింగ్ గుడ్ నైట్. సరే ఫటాఫట్ అండ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ స్లీప్. సో నేను లాస్ట్ లో వాళ్ళు బెడ్స్ తీసేశారు, మ్యాట్రెస్ కింద పెట్టారు. ఆ టైంలో కొంచెం బ్యాక్ స్లైట్, బికాజ్ నా రిబ్ లో కూడా ఇంజరీ అయింది కదా. సో నాకు టు సిట్ on the bed and to get up little problem, but rest always good. Jail was very good. అదే అడుగుదాం. జైల్ లో ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్ లో అందరు ఏడ్చి వెళ్ళారు, లైక్ దే ఫీల్ లైక్ ఎనీథింగ్, అండ్ మీరు మాత్రం ఓ ఇట్స్ గుడ్, జైల్ ఇస్ వెరీ గుడ్ వావ్ అంటే ఆడియన్స్ వర్ షాక్. ఫ్లోరా గారు ఏంది దీన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. నేను చాలా ఎంజాయ్ చేశాను. ద బెడ్ కూడా చాలా కంఫర్టబుల్, అండ్ మార్నింగ్ సన్, నైట్ కి కూడా లైట్స్. నేను నా బెడ్ కింద సెట్ చేసి, అయ్యో ఇట్ వాస్ సో గుడ్. అండ్ ఫ్రెష్ ఎయిర్, ఏసీ ఫాస్ట్ స్లో అది ఏం ప్రాబ్లం లేదు. ఎర్లీ మార్నింగ్ కి ఫ్రెష్ ఎయిర్ చాలా బెస్ట్. యా, వ్యూ, గార్డెన్ వ్యూ. అందుకోసం బిగ్ బాస్ తర్వాత జైల్లో ఇవన్నీ పెడతలేదు, దే విల్ ఎంజాయ్ అని. ఫ్లోరా గారు కొంచెం దాపెట్టుకొని తిన్నారు, కొంగు ఇలా పెట్టేసి తినడం జరిగింది. తినుకుంటే ఏడ్చారా లేకుంటే ఏంటిది సంథింగ్ నవ్వారా? ఫ్లోరా గారు మీకు తీసుకొస్తారు జైల్లో, తినండి తినండి ఎవరు చూస్తలేరని కొంగు ఇలా పెడతారు. సో నేను తిన్నాను, అండ్ దట్స్ వై ఐ సే కి సంజన గారు నాకు బెస్ట్ ఫ్రెండ్, సిస్టర్, మదర్ అన్ని. బికాస్ వాళ్ళు లేకుండే ఎవరు రాలేదు నా దగ్గర. అండ్ ఎవ్రీ వన్ వాజ్ లైక్, ఓ గుడ్, షీస్ దేర్. బట్ one person who made ayyo jaila tea, because as a tenant naku tea kuda dorukaledu. As a jailmate సంజన గారు టీ ఇచ్చింది. ఈవెన్ శెట్టి అన్న నాకు సిస్టర్ టీ షేరింగ్. సో ఐ రియలీ ఎంజాయ్. ఓకే, కుకింగ్ తనుజ గారిది బాగుంటుందా, హరీష్ గారిది బాగుంటుందా, లేకపోతే ఇప్పుడు దివ్య గారు కుకింగ్ బాగుంటుంది? ముగ్గురు ఇట్లా ఎవరిది బాగుంటుంది? దివ్య గారు చాలా బాగా చేస్తుంది. అదే ఫ్రాంకీ రోల్స్, మాకు సాసెస్ లేదు అక్కడ. సో వాళ్ళు ఆటా అండ్ మిల్క్ తో అదే సాస్, ఐ థింక్ కौन सा बोलते हैं उसको, मेयोनीज లాగా కొంచెం సాస్ ప్రిపేర్ చేసి దాని మీద, వెరీ టేస్టీ. అండ్ वो सॉस में थोड़ा जैसे पेरी पेरी होता है, so కొంచెం కారం వేసి వెరీ నైస్ షీ మేడ్. సూపర్. ఓకే, హరీష్ గారు అలాగనే ఉండేది. అంటే మీరు కూడా హరీష్ గారికి వర్క్ చెప్తే ఇక నన్ను టార్గెట్ చేస్తుంది. ఫ్లోరా గారు అండ్ డస్ట్ బిన్ దగ్గర కూడా గొడవ అయింది మీ ఇద్దరికి. ఎందుకనే మనసుకు తీసుకుంటాడు ఏంటిది అసలు హరీష్ గారు? హరీష్ గారు స్టార్టింగ్ లో చాలా, హీ వాజ్ అ వెరీ నైస్ పర్సన్. తర్వాత ఫస్ట్ వీకెండ్ అయినప్పుడు నెగటివ్ జోన్ లోకి వెళ్ళారు. హీ సెడ్ ఐ వాంట్ టు క్విట్, నేను ప్లే చేయను, ఐ వాంట్ ఈట్ ఫుడ్. అందరూ ఒక్కొక్క ప్లీజ్ యూనో అండి కమ్ బ్యాక్ టు ద గేమ్, ఈట్ ఫుడ్, నథింగ్. హీ డి నాట్ లిసన్. తర్వాత సెకండ్ వీకెండ్ లో కూడా అదే ఐ థింక్ రెడ్ ఫ్లవర్ సంథింగ్ సంజన గారు చెప్పింది, వాళ్ళు లేడీస్ కి ఇక్కడ అని. హీ సెడ్ ఆ ముగ్గురు ఆవిడలాగా ప్లే చేస్తున్నారు, సంథింగ్ అబౌట్ బర్నీ గారు అండ్ ఐ డోంట్ నో హూ అదర్ టూ బాయ్స్. సో అది సో సంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్ కి ఇంత. సో హీ గాట్ అగైన్ హర్ట్. తర్వాత వాళ్ళు ఫుల్ ఐ థింక్ హీ వెంట్ నెగటివ్. సంజన గారుతో హీ హేటెడ్ హర్ బికాస్ సంజన గారు ఎంత ట్రై చేసింది, ప్లీజ్ ఈట్ ఫుడ్ లో ఎందుకు కోపం, మా మీద కోపం అయితే కోయి బాత్ నే, బట్ తినండి. నో ఐ విల్ నాట్, యు ఆర్ ఫేక్, యు ఆర్ దిస్ దాట్.
ఈవెన్ ఐ థింక్ ఇన్ ద హౌస్ కూడా వాళ్ళు అదే ఫ్లోరెస్ అని సంజన గారు అసిస్టెంట్ లాగా he only started that because he did not like, if I was his friend he'll be fine, because I'm Sanjana Garu's friend and he does not like Sanjana Garu. He started not liking me also and talking bad, which I didn't like, because nadi kuda oka viewpoint undi, so I didn't like that. అది ఇంకొకటి, మీరు బిగ్ బాస్ కి వెళ్ళడానికి మీ కాస్ట్యూమ్స్ కి ఎంత ఖర్చు పెట్టారు? లేదు, దీస్ ఆర్ మా ఓన్ కాస్ట్యూమ్స్. ఓకే. అండ్ సంజన గారు కూడా నాకు అడిగింది, మీ డిజైనర్ ఎవరు, మీ స్టైలిస్ట్ ఎవరు? అసలు నా దగ్గర, బికాస్ బాంబే నుంచి ఇక్కడ స్టైలిస్ట్ కి కోఆర్డినేషన్ చేయాల్సింటే చాలా కష్టం, బికాస్ మెజర్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేయాలి, చాలా కష్టం. సో నేను నా కాస్ట్యూమ్సే పంపించే, లైక్ ఐ గాట్ ఆల్ మై కాస్ట్యూమ్స్. సో అన్ని వీకెండ్ కాస్ట్యూమ్స్, డైలీ కాస్ట్యూమ్స్, అది నాది personal hai. Nothing I bought. Nothing. No. Totally. Jo hai weekly episodes ki kuda. Ha, anni naadi personal. Okay. And Big Boss నుంచి బయటికి వచ్చినప్పుడు ఎంత క్యాష్ వచ్చింది? అయ్యో నేను చెప్పను, బట్ yes, Big Boss has been very kind. Okay. Big Boss లో ఏ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు మీరు? టీ. ఓ, డిమోన్ గారు టీ అండ్ ఈవెన్ ఆమ్లెట్ చాలా బాగా ప్రిపేర్ చేశారు డిమోన్ గారు. అండ్ దివ్య గారుకి అన్ని కాఠీ రోల్, లేదంటే పులిహోరే, ఎవ్రీథింగ్. నాకు ఇంకోటి, బిగ్ బాస్ లో చాలా మంది మాయిశ్చరైజర్స్ అవి రాసుకుంటారు, చాలా మంది బాయ్స్ కూడా రాసుకుంటుంటారు, ఎందుకు తెలీదు. ఐ థింక్ టైం ఎక్కువగా ఉంది, సో టైం పాస్ కోసం రాసుకుంటుంటారు. అంతకని మేముంటది, దే విల్ నాట్ గో ఫర్ సన్, బయటకి వెళ్ళారు, ట్యాన్ గారు ఫేస్ ప్యాక్లు పెట్టుకొని మమ్మల్ని చంపుతున్నారు అక్కడ. కానీ టైం ఉంది కదా, సో గర్ల్స్ కూడా గర్ల్స్ చేస్తే అది ఇదేంటి, ఓ యు డోంట్ నో, కమ్ హియర్ పెట్టాడు. ఓకే, మీరు కూడా కలర్ వేసుకుంటారు, సంజన గారు కావాలి. ఓకే, మీరు ఇంటికి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక బాండ్ ని ఫీల్ అయ్యారా, లేకుంటే పోతే అన్నట్టు? లేదు, ఐ మిస్. ఇప్పుడు కూడా మెంటలీ ఐఎమ్ స్టిల్ దేర్, బాడీ ప్రెజెంట్ మైండ్ అక్కడ చాలా మిస్ చేస్తున్నాను. స్పెషలీ శెట్టి అన్న, మార్నింగ్ కూడా హాట్ వాటర్ తాగితే ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఆఫ్ హిమ్. శెట్టి అన్న అండ్ సంజన గారు ఇద్దరికి చాలా మిస్ చేస్తున్నాను. బట్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ కి 1 month తర్వాత నేను నా ఫ్యామిలీకి మీటింగ్, అండ్ వాళ్ళకి కూడా చాలా మిస్ చేశాను. సో ఈ ప్రియా, శ్రీజ వాళ్ళు బాగా ఒర్రేది కదా స్టార్టింగ్ లో 2-3 weeks, వినలేకపోయాం మనం 2 weeks. మీరు ఎలా భరించారు హౌస్ లో? వాళ్ళిద్దరూ నాతో దే వర్ వెరీ నైస్. నా ప్రాబ్లం ఉంది యాక్చువల్ గా, అన్ని ఓనర్స్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ద ఓనర్స్. టెనెంట్స్ కొంచెం నాకు సంజన గారు ఎక్కువ స్టార్టింగ్ ప్రాబ్లం అయింది, సో ఇమాన్యుల్ గారు కూడా నాతో కొంచెం మాట్లాడుతున్నారు. తనూజ కూడా, రితు, తనూజ రితు బికేమ్ ఫ్రెండ్స్. ఎవరు లేదు, సో నేను మోస్ట్లీ ఓనర్స్ తోనే మాట్లాడుతున్నారు. సారీ, ఐ ఫర్గాట్ ద క్వశ్చన్ యు ఆస్క్డ్. వీళ్ళు ఇద్దరు గై ఎవరేది కదా, ప్రియా అండ్ శ్రీజ. బట్ టు మీ దే వర్ నైస్. ఈవెన్ నామినేషన్స్ లో నాకు నామినేట్ చేశారు, ప్రియా చెప్పింది అదే మీరు షాంపూ కండిషనర్ మిక్స్ చేశారు, అది నాకు నచ్చలే, సో ప్లీజ్ డోంట్ మైండ్, ఐఎమ్ సారీ, యూర్ అ నైస్ పర్సన్, బట్ ఐఎమ్ నామినేటింగ్. కానీ నామినేషన్ చేసేటప్పుడు నాకు చేయకండి, నన్ను చేయండి అని ఏమైనా చెప్పుకుంటారా హౌస్ లో? లేదు, అట్లేం చెప్పుకోరా? బికాజ్ చేయాలి కదా, కిసికో తో కర్నా హై, ఎవ్రీవన్ హ్యాస్ టు నామినేషన్. నా ఛాన్స్ కూడా విల్ కమ్. సో ఇప్పుడు ఇలా చెప్తే చాలా కష్టం. సో ఎవ్రీవన్, ఐ వాజ్ తో ఓపెన్, సరే किसी को तो करना है तो मैं भी किसी को करूंगी. हाँ, సో నాకు అది ఫస్ట్ నామినేషన్స్ లో ఐ థింక్ డిమోన్ నాకు నామినేట్ చేశారు, నేను మళ్ళీ డిమోన్ కి నామినేట్ చేశాను. సో ఈ సెయింగ్ రివెంజ్ నామినేషన్. అయ్యో, రితు కూడా నాకు నామినేట్ చేసింది, ఐ డి నాట్ నామినేట్ హర్. ప్రియా నాకు నామినేట్ చేసి, ఐ డి నాట్ నామినేట్ హర్. తనూజ నాకు నామినేట్ చేసింది, బట్ తనూజ నాకు చాలా ఫీల్ అయింది, బికాజ్ I have no problems with Tanuja. She was my bedmate కదా, నాకు అస్సలు ప్రాబ్లమే లేదు. అండ్ ఐ టోల్డ్ తనుజ, మీరు నాకు నామినేట్ చేయండి, నాకు అదే ప్రాబ్లం లేదు, ఏదైనా ఎనీ రీజన్, బికాజ్ రీజన్స్ ఇక్కడ కావాలి. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అ గుడ్ పర్సన్, నోబడీ ఈజ్ లైక్
Yes. బ్లాక్. సో నామినేట్ చేయండి, బట్ మీరు ఎలా నామినేట్ చేస్తే అదే ఇంపార్టెంట్. Yeah. మీరు ఓకే చేయండి ఇలా చేస్తే No. ఐ విల్ అప్ నా అండ్ సో ఫస్ట్ నామినేషన్స్ లో తనుజ వాజ్ నాట్ ఆన్ మై లిస్ట్, Hmm. బట్ బికాస్ షీ నామినేటెడ్ మీ లైక్ దాట్, అదే. అయ్యో ఎంత కోపమా, నేను ఏం చేయాలి, లైక్ వాట్ ఎవర్ డన్. సో ఇప్పుడు ఐ అవునా, okay. నామినేటెడ్ హర్ బ్యాక్. మీతో పాటు శ్రీజ కూడా ఎలిమినేట్ అవ్వడం జరిగింది కదా, ਹਾਂਜੀ. మీరు అనుకున్నారా శ్రీజ లేదు, eliminate అస్సలు అవుతుందని? లేదు, చాలా షాకింగ్. ఇప్పుడు కూడా ఐ కాంట్ బిలీవ్. బట్ ఐ ఆల్సో అందరం చాలా మంది నాకు అడిగారు కి ఫేరా అన్ఫేర్, అదే. అదే టాస్క్ పెట్టారు హేనా. అవును. సో టాస్క్ ఆ రోజు ఇట్ వాజ్ నాట్ శ్రీజాస్ డే. విరాట్ కోహ్లీ కూడా బెస్ట్ అవును, మ్యాచ్ లో yes. వస్తే దే సమ్ డేస్ Yes. జీరోలో అవుట్ అవుతారు. Hmm. ఇట్స్ నాట్ దట్ ఈస్ అ బ్యాడ్ ప్లేయర్. Yes. దట్ డే దట్ టైమ్ Happened అది. ఇట్ హ్యాపెండ్. ఓకే, అన్ఫేర్ అని అన్నారు. అన్ఫేర్ యూ కాంట్ బికాస్ షీ ప్లే ఎవ్రీవన్ సా కానీ కదా. ఇంకొకటి కూడా ఫ్లోరా గారికి కూడా ఓట్లు బాగా పడ్డాయి, బట్ అదే. బయటికి పంపించారు. అవునండి. శ్రీజ గారికి కూడా బాగా ఓట్లు పడ్డాయి, బయటికి పంపించారు. దీని మీద మీరు ఏమంటారు? అంటే శ్రీజ గారి అండ్ ఫ్లోరా గారిది ఏంటంటే కొంచెం సైలెంట్ గా ఉంటున్నారని బిగ్ బాస్ బయటికి పంపించవచ్చు బట్ అనుకున్నారు, బట్ ఓట్స్ వైజ్ అయితే యు ఆర్ గుడ్, శ్రీజ కూడా గుడ్, కానీ ఇద్దరికి అన్ఫేర్ జరిగింది అని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? తెలీదు యాక్చువల్ గా. ఐఎమ్ ఆల్సో థింకింగ్ బికాస్ ఓట్స్ మాత్రం మీరు చూస్తే విచ్ ఇస్ వాట్ నాగార్జున సార్ అక్కడ చెప్పారు yes. నా విషయంలో కి ఓట్స్ Vice ప్రకారం అవును. నేను ఎలిమినేట్ అవుతాను. బట్ బయట వచ్చినప్పుడు ఓట్లు అది బాగున్నాయి లేదు. మీకు. డెమోన్ ని రీతుని Correct. ఎందుకు బయాస్ గా ఆడుతున్నాడు బిగ్ బాస్ అనేది క్వశ్చన్ మార్క్. ఆహా. ఎందుకు కావచ్చు రీతు డెమోన్ ఎలిమినేట్ అయ్యేవాళ్ళు ఈ పొజిషన్ లో, ఎందుకు వాళ్ళని సేఫ్ మేబీ బికాస్ కపుల్ Love గా track లవ్ ట్రాక్ మేబీ. Maybe. బట్ అది కూడా పోతుంది. సో ఐ వాజ్ Yes. ప్రిపేర్డ్ ఎవ్రీ వీకెండ్. ఐ వాజ్ ప్రిపేర్డ్ ఓకే. కి తెలియదు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. సో ఎప్పుడు నా లాస్ట్ అయితే ఐ డోంట్ నో. బట్ 5th వీక్ వచ్చినప్పుడు కూడా 5th లేదంటే 6th వీక్ నేను ఐ విల్ బి గోయింగ్. ఐ వాజ్ వెరీ షూర్ ఓకే. బికాస్ 5th 6th వీక్ లో ఓన్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆర్ దేర్, స్ట్రాంగెస్ట్ యూనో. సో నా ఓవరాల్ గా హౌస్ మేట్స్ గురించి అడుగుతా, హాంజీ ర్యాపిడ్ ఫైర్. ఓకే ఓకేనా? డన్. భరణి కుటుంబం, ఇది అన్నగారి కుటుంబం, ఫేక్ పర్సన్. ఫేక్ పర్సన్. ఓకే. తనుజ గారు యాక్టర్, యువర్ సంజన, స్వీట్ హార్ట్, ఇమాన్యుయల్, బ్యూటిఫుల్ సోల్. ఓకే. రీతు చౌదరి, అయ్యో స్ట్రాంగ్. లైక్ సంజన గారు ఒకవేళ చెప్పింది షీఈ్ అ మ్యాన్, లైక్ షీఈ్ ఈక్వల్ టు 3 men. ఓ డెమన్, డెమోన్ ఫాస్ట్, కళ్యాణ్, స్వీట్ పర్సన్. స్వీట్ పర్సన్. ఓకే. మన ఇది ఎవరు? హరీష్ గారు, మాస్టే బెటర్. ఇంకేమున్నారు అబ్బా? మన శెట్టి అన్న, శెట్టి అన్న, సుమన్ శెట్టి గారు, జెంటిల్ మ్యాన్. జెంటిల్ మ్యాన్. సుమన్ శెట్టి గారు జెంటిల్ మ్యాన్. ఓకే. రాము రాథోడ్, రాము రాథోడ్ సూపర్ సింగర్, సూపర్ సింగర్. పాటలు పాడుతుంటాడా? వాష్రూమ్ లో బిగ్ బాస్ ఆపారు కదా, డోంట్ సింగ్. సో మైక్ బయట హ్యాంగ్ Okay. చేసి వాళ్ళు స్నానం చేసిన టైంలో ఫుల్ ఆడుతున్నారు. ఓకే, సూపర్ అండి. అండ్ మన ఇంకెవరు ఉండే? దివ్య గారు, దివ్య గారు ఎక్సలెంట్ కుక్, బట్ గేమ్ లో కొంచెం ఐ థింక్ షీ నీడ్స్ టు కన్సన్ట్రేట్ ఆన్ ద గేమ్. ఇప్పుడు ఫుల్ బర్నీ గారు అవును. షాడోలో అవుతుంది. అండ్ అది చూడడానికి ఇట్స్ నాట్ ఈవెన్ లుకింగ్ గుడ్ ఎస్. बिकॉज बन्नी गारू जैसे दिव्या के साथ बिहेव कर रहे हैं सेम तनुजा तो बिहेव కూడా చేయలేదు. డాటర్ కి కూడా ఇక్కడ హెడ్ పెట్టు ఇది అన్ని లేదు. ఇప్పుడు సిస్టర్ కి కొంచెం ఎక్కువ లవ్ అవుతుంది అండ్ ఇట్స్ లుకింగ్ లైక్ సంథింగ్ ఎల్స్. సో ఐ విష్ దివ్య ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ బిగ్ బాస్ అండ్ మళ్ళీ సెకండ్ ఎండింగ్ ఇవ్వాలి తెలుగులో కూడా కోరుకుంటున్నా. ఇస్తారా సెకండ్ ఎండింగ్ మళ్ళీ? ఐ వుడ్ లవ్. ఐఎమ్ వెయిటింగ్. ఏదైనా వెబ్ సిరీస్ లేదంటే మూవీస్ ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.